చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్త్రీ శక్తి పేరుతో ఏపీ మొత్తం కూడా మహిళలు ఇక్కడి నుంచి ఉచితంగా ప్రయాణించవచ్చు. సీఎం అఫీషియల్గా బస్సు లాంచింగ్ అయితే స్టార్ట్ చేశారు. సార్, ఫస్ట్ బస్సు విజయవాడ నుంచి జీకొండూరు వెళ్తుంది. సో మీ నియోజకవర్గానికి, మీ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించింది ఎలా అనిపిస్తుంది? నా పార్లమెంట్ నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇవాళ నుంచి స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మా మహిళా మనులు యూటిలైజ్ చేసుకోబోతున్నారు. చూస్తే ఇందాక కార్యక్రమంలో కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా కేరింతలు వేస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి కానీ, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలకు కానీ, లోకేష్ గారు మాట్లాడిన వాటికి కానీ వాళ్ళ మా మహిళా మనుల యొక్క ఆనందం చూస్తే రాష్ట్రం యొక్క పండగ వాతావరణం నిజంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. మా మహిళా మనులకి వాళ్ళ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. తప్పకుండా ఈరోజు మర్చిపోలేని రోజు. ఇటువంటి ఎన్నో ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాళ్ళ మా రాష్ట్రం మొత్తం ఎన్నుకున్నారు. వారి ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. 2,62,00,000 మంది మహిళలు ఇవాళ నుంచి ఇక ఫ్రీగా ప్రయాణం చేస్తారు. సో దీనికి సంబంధించి చూస్తే ఒక మహిళ 10,000 నుంచి 15,000 సేవ్ చేసిన అవకాశం కనబడుతుంది. సో దీన్ని ఎలా చూస్తారు? మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు. నెలకు 10-15,000 సేవ్ చేయటమే కాదు, ఎక్కడైతే ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అటువంటి వాటిలన్నిటికీ కూడా ఇది ఎంతో సేవింగ్. 10,000 సంపాదించుకునే వాళ్ళు 25,000 సంపాదించుకునే పరిస్థితి. ఎక్కడైతే మనం చూస్తున్నాం కూరగాయల మార్కెట్ నుంచి ఎక్కడెక్కడో గ్రామాల నుంచి కూరగాయల మార్కెట్, కాళేశ్వరం మార్కెట్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల వాళ్ళ ఆదాయం పెరగడమే కాదు, ఇదివరకు అక్కడెక్కడో అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి విజయవాడకు వచ్చి అమ్ముకుని ఎక్కడైతే ధరలు అధికంగా ఉన్నాయో అక్కడ అమ్ముకుంటమే కాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తారు. కాబట్టి 15,000 కాదు, దాదాపు వాళ్ళ స్త్రీ వల్ల ఆర్థిక స్వాతంత్రం అని ముఖ్యమంత్రి గారు ఊరినే చెప్పలా. ఆర్థిక స్వాతంత్రం అంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చేసుకుని వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భారం పురుషుల కన్నా అత్యధికంగా మహిళలే భారం సంపాదించే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఆటో డ్రైవర్లు కూడా ఎదురు చూస్తున్నారు సార్, సీఎం గారు ఏమైనా చెప్తారేమో వాళ్ళ గురించి అని. ఆల్రెడీ సీఎం గారు చెప్పారు. ఆటో డ్రైవర్ల గురించి ఆయన మెన్షన్ చేయడం కూడా జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. త్వరలో కూడా కాదు, అతి త్వరలో ఆటో కార్మికులకి శుభవార్త తెలియబోతుంది. సో ఇది ఓవరాల్గా ఎంపీ చెప్తున్నారు. వాస్తవంగా విజయవాడ నుంచి జీకొండూరు ఫస్ట్ బస్సు వెళ్ళింది. ఆ బస్సు కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలో కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10,000, 15,000 కాదు, ఏదైనా వర్కులకి వెళ్ళే వాళ్ళు కానీ, వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల టికెట్ డబ్బులే కాదు, ఆ పని కూడా త్వరగా అయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ డబ్బులు కూడా ఎక్స్ట్రా మిగిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళ భద్రత అలాగే ప్రయాణం ఉచితం చేయడమే మా లక్ష్యమని ఎంపీ కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.